ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. మరి ఈ రోజు వచ్చేసి డే 18 ఆఫ్ ఫెయిత్ సిరీస్. మరి ఈ రోజు మనం తిమోతి గురించి తెలుసుకుందాం. మొదటిగా తిమోతి ఒక యువ విశ్వాసి. మరి అతను చిన్నప్పటి నుంచే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్, వాళ్ళ అమ్మమ్మ అతనికి దేవుని వాక్యం నేర్పించి అతని దేవుని భయభక్తులతో పెంచిన వ్యక్తిగా తిమోతి కనబడుచున్నాడు. మరి తిమోతిని ఒక అపోస్తులైన పౌలు అతన్ని గుర్తించి అతనిలో ఉన్న దైవభక్తిని గుర్తించినప్పుడు పౌలు తిమోతిని అతనితో పెట్టుకోవడం జరిగింది. మరి పౌలుతో పాటు తిమోతి కేవలం ఒక సహాయకుడిగా కాకుండా ఫ్యూచర్ నాయకుడిగా, ఫ్యూచర్ లీడర్గా, ఫ్యూచర్ ప్రీచర్గా పౌలు అనేది తిమోతికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మరి తిమోతి పౌలుని అడిగి ఉన్నాడో, అయ్యా మరి నా వయసు చిన్నది కదా, నేను యవనస్తుని కదా, మరి నన్ను లోకం అంగీకరిస్తుందా, నేను దేవుని గురించి ప్రకటించినప్పుడు వాళ్ళు నా మాట వింటారా అన్నప్పుడు తిమోతికి పౌలు ఒక సమాధానం చెప్తాడు. నువ్వు ఎప్పుడైతే నీ నడవడిక కరెక్ట్గా ఉంటుందో, నువ్వు ఏదైతే దేవుని ప్రేమ చూపిస్తావో, లేకపోతే దేవుని భయభక్తులతో కూడిన యాక్షన్స్ నీ లోపల ఉంటాయో, అప్పుడు ప్రజలు నిన్ను అంగీకరిస్తారు. నీ చిన్నతనం కాకుండా నీ యొక్క మైండ్ మెచ్యూరిటీ ఏదైతే ఉంటుందో, నీ మైండ్ ఒక దేవుని పరంగా నడిచినప్పుడు ప్రజలు నిన్ను అంగీకరిస్తారని చెప్పినప్పుడు అది తిమోతికి ఒక బలంగా మారి మరి అతను ఇకను సేవ అధికంగా చేయుటకు మరి దేవుడు అతనికి కృప దయచేసి ఉన్నాడు. తిమోతి కేసులో మనం చూసుకున్నట్టయితే దేవుడు తిమోతిని వయసు ప్రకారం కాకుండా తిమోతి హృదయాన్ని ఎంచుకొని, తిమోతి హృదయాల్లో ఉన్న దైవ భక్తిని ఎంచుకొని తిమోతిని సెలెక్ట్ చేయడం జరిగింది. చిన్న వయసు ఉన్నప్పటికీ తిమోతిని దేవుడు తన సేవ కోసం ఎంతగానో ఉపయోగించుకున్నాడు. మరి తిమోతి లైఫ్ నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే, మన మైండ్ కరెక్ట్గా ఉండాలి. మన చిన్న వయసు ఉన్నప్పటికీ అరే నాది చిన్న వయసే కదా, నేను ఎంజాయ్ చేస్తా, లోకానుసారంగా జీవిస్తా అంటే అట్లా కాకుండా మనం చిన్నప్పటి నుంచే దైవభక్తిలో ఉన్నప్పుడు ఆ రూట్స్ అనేది మనం పెద్దగా అయినాక లేకపోతే మనం చేసే ప్రతి పనులలో కూడా అవి మనకు సహాయకరంగా మారి దేవుని ఆశీర్వాదాలతో నిండిన జీవితంగా మన జీవితం నిలుస్తుంది. కాబట్టి ఈరోజు తిమోతి గురించి తెలుసుకున్నాం. మరి రేపటి వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం. మన ఛానల్ని ఇప్పటి వరకు ఫాలో చేయని వాళ్ళు ఫాలో చేయండి. మరి ఎవరి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.